హాయ్ అండి. చాలా రోజులుగా ఈ వీడియో చేయాలని పెండింగ్లో పెడుతున్నాను. పాపం చాలామంది నన్ను అడిగారు, చాలామంది నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఇదిగో ఈ మేడం గారు ఈ బింద్రేన్ వాలే గురించి చెప్పండి ఒకసారి, అతని గురించి ఏంటి, అతని సంగతి మొత్తం చెప్పాలి అని. నేను సరేలే ఇప్పుడు అప్రస్తుతమైన విషయం ఎందుకులే అని ఊరుకున్నాను. కానీ ఏంటంటే ఇవాళ మళ్ళీ అడిగారు కొంతమంది. వాట్సాప్లో కూడా చాలామంది నాకు మెసేజ్లు చేస్తుంటారు. అయితేనండి ఈ బింద్రేన్ వాలే గురించి మాట్లాడాలంటేనండి సింపుల్గా ఒకటే మనం నీతి నేర్చుకోవడం ఏంటంటే, ఎవరు ఏ పని చేసుకుంటున్నారో ఆ పనులు చేసుకోవాలండి. సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళకూడదు. సపోజ్ మత బోధకులు అంటే మత బోధకులు ఆ పనులే చేసుకోవాలి. టీచర్లు అంటే ఆ టీచర్లు పనే చేసుకోవాలి. ఇంకో పనులు అంటే ఇంకోళ్ళు. అనవసరంగా వీళ్ళు ఏదో చాలా మంచిగా వీళ్ళకేదో పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయని రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే కాస్త పేరు ప్రఖ్యాతలు వచ్చిన వాళ్ళని లాగుతారనమాట. చివరికి ఏమవుతుందంటే రెంటికి చెడ్డ రేవడిలాగా అయిపోతుంది, వాళ్ళ బతుకులు సర్వనాశనం అయిపోతాయి అన్నమాట. అట్లాగూ ఇప్పుడు ఈ బింద్రేన్ వాలే గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఒక్కటే. అనవసరంగా పాపం అతను ఏదో మత బోధకుడిలాగా ఉన్నవాడు కాస్త సర్వనాశనం అయిపోయి 37 సంవత్సరాలకే అతని జీవితాన్ని చాలించేసేసాడు. సో కథలోకి వెళ్ళిపోదాం. ఇతను ఫిబ్రవరి 12, 1947లో రోడే అనే గ్రామంలో, పంజాబ్కి సంబంధించిన రోడే అనే గ్రామంలో పుట్టాడనమాట. పేద కుటుంబాలు అన్నీ కూడాను అక్కడ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అనమాట. అక్కడ చిన్న రైతులు అవి ఇవి ఉంటూ ఉంటారనమాట. అయితేనండి ఈ బింద్రేన్ వాలే బాగా చురుకుగా ఉండేవాడు. ఇంకోటి ఏంటంటే బాగా ఒక మతానికి సంబంధించిన చక్కటి ఒక సిక్కు మత గ్రంథానికి సంబంధించిన విషయాలని బాగా చిన్నప్పటి నుంచి అవగాహన చేసుకుంటూ పెద్దవాడు అవుతూ ఉండగానే ఆధ్యాత్మిక తత్వాన్ని బాగా అవపోసన పట్టుకున్నాడనమాట ఈ బింద్రేన్ వాలే. ఇతని పేరు జర్నైల్ సింగ్ బింద్రేన్ వాలే. ఇతన్ని బింద్రేన్ వాలే అంటారు. అయితేనండి పాపం నాకు బాధగా ఉంటుంది ఇతని గురించి కనుక తలుచుకుంటే. ఎందుకంటేనండి ఎగేసిన వాళ్ళు మొత్తం వాళ్ళే మట్టు పెట్టేసినట్టు అయిపోయిందనమాట. అయితే ఇతను సిక్కు మతాన్ని పట్ల చాలా ఎక్కువగా ఉన్నాడు. చాలా ఎక్కువ ఆ మత గ్రంథం గురించి చాలా ఎక్కువ స్టడీ చేశాడు. అది ప్రబోధకుడిగా మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా మనకి, అట్లాగూ ఈ నరసింహారావు గారు కావచ్చు, లేకపోతే ఇంకా వీళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా ప్రవచనాలు చెప్పేవాళ్ళు, సమవేదం ఈయన గారు, ఇట్లాంటి వాళ్ళలాగా అనమాట. అయితే ఆయన చక్కగా ఒక ప్రీస్ట్ లాగా తయారైపోయి, ఒక చక్కటి పూజారి లాగా తయారైపోయి, చాలా పెద్ద బారు విగ్రహం అండి, చాలా మంచి విగ్రహం, చాలా చక్కటి ఒక వాక్చాతుర్యం, చాలా ఆకట్టుకునే శరీరం అనమాట అతనిది, ఆకారం అనమాట. అయితే అతను గ్రాడ్యువల్గా ఏంటంటే మతానికి సంబంధించిన ఒక విభాగాన్ని స్థాపించాడు, దమ్దమీ తక్సల్ అనేది. అయితే దాని గురించి ఆర్గనైజేషన్కి అధిపతిగా ఉన్నాడనమాట, అతను ప్రెసిడెంట్గా ఉన్నాడు. అయితే దాన్ని అది చేసుకుంటూ మత ప్రబోధకుడిగా ఉండి ప్రజలందరికీ కూడా, సిక్కులందరికీ కూడాను బాగా వాదోడుగా ఉండి బాగా ఒక లీడర్షిప్లో బాగా తయారయ్యాడు. ఈ నేపథ్యంలో ఏమైందంటే జనాల్లో బాగా కలిసిపోవటం, అతను చాలా ఫేమస్ అవటం, ఇది అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టిలో పడింది. అక్కడ అకాలీదళ్ పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు. ఆ అకాలీ కొరకరాని కొయ్యల్లాగా తయారయ్యారనమాట వాళ్ళు. ఓహో ఇక్కడ వీడేదో ఈ కుర్రాడు బాగానే మనకి పనికొస్తాడు, వీడిని అడ్డం పెట్టుకుని వాళ్ళ అకాలీ అంటే ఏంటంటే ఒక కుటుంబంలో కనుక చిచ్చు రేపాలంటే, ఒక అన్నదమ్ములు ఇద్దరిలో చిచ్చు రేపాలంటే ఒక తమ్ముడినో అన్ననో యువతలు పిలిచి వాడి చేత చేయిస్తారు కదా, అట్లాగూ ఆ అకాలీ దళ మీద అదే సిక్కు మతానికి చెందిన వాడిని దగ్గరికి తీసి బుజ్జగించి అతన్ని దువ్వి అతనికి బాగా సపోర్ట్ చేయటం మొదలుపెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇందిరాగాంధీ ముఖ్యంగా. అయితేనండి అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత మొదలు నుంచి చేసిన పనే ఇదనమాట. సరే తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయాలు. అయితేనండి ఈ అకాలీదళ వాళ్ళ మెంబర్కి పెట్టారు. తర్వాత ఇతనికి ఏమైందంటే అన్ని రకాల సపోర్టు చేయటం మొదలుపెట్టారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే
ఆర్థిక పరంగా కావచ్చు, ఇంకా అనేక రకాలుగాను. అయితే అతనికి ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఏం చేశాడంటే అసలు అట్లా కాదు, మన సిక్కులందరికీ కూడాను ఒక ప్రత్యేక రాష్ట్రం, ఒక ప్రత్యేకమైన ఒక 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 విభాగం, ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలని ఖలిస్తాన్ అనేది మొదలుపెట్టాడు. మొదలైంది అతని టైంలోనే. ఆ ఖలిస్తాన్ ఉద్యమానికి ఇతను బాగా ఎక్కువగా చురుకుగా పాల్గొనటం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే కాంగ్రెస్ వెనకాల ఉన్నది, వెన్నుదన్నుగా ఉన్నది, ఇతనికి అండగా ఉన్నది. పైగా ఇంకోటి ఏంటంటే లోకల్ నాయకుల మీద ఉసిగొలుపుతున్నది అనుకుని అతను ఏం చేశాడంటే ఆ ఖలిస్తాను మాకు సపరేట్ సిక్కు రాష్ట్రం కావాలి, మాకు సపరేట్గా అన్నీ కావాలి, మాకు కావాల్సినవన్నీ అంటే మా కాయిన్స్, మాకు కరెన్సీ అవి అట్లాంటివన్నీ కూడా ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అవన్నీ కూడా డిమాండ్లు చేయటం మొదలుపెట్టాడు. కొరకరాని కొయ్యలాగాను ఒక తలలో ఒక పెద్ద పేనులాగా తయారయ్యాడు కాంగ్రెస్ గవర్నమెంట్కి. అప్పుడు ఏం చేశారంటే అతను పైగా ఇంకోటి ఏంటంటే సిక్కు మందిరం స్వర్ణ దేవాలయంలో అక్కడే ఒక స్థావరాన్ని పెట్టేసుకుని అక్కడే ఆఫీసు, అక్కడ వ్యవహారాలు, ఈ ఖలిస్తాన్కి సంబంధించినవి, అందరినీ ఉసిగొలపటం, అందరినీ రెచ్చగొట్టడం, ఇట్లాంటివన్నీ చేశాడనమాట. అయితే ఇది ఇందిరాగాంధీ ప్రభుత్వానికి చాలా కోపం వచ్చింది. ఏంటి మనం ఏదో దగ్గర తీసి మనం పెంచిన వాడు మన మీద పాముకి పాలు పోస్తే విషంలాగా తయారై మననే కరుస్తున్నదని ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నారు. అంతే ఏంటంటే అతని ఈ ఖలిస్తాను చాలా మిలిటెంట్ లాగా తయారయ్యాడు, టెర్రరిస్ట్ లాగా తయారయ్యాడు. ఇతను ఏ విధంగా అయినా సరే ఇతన్ని బంధించేసేయాలి, ఇతని సంగతి అంతు తేల్చుకోవాలి అనుకున్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ అని మొదలుపెట్టింది. అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ ఆర్మీ యాక్టివిటీ అనమాట. ఆర్మీకి అప్పగించింది అతన్ని ఎట్లయినా సరే బంధించటమో చంపేయటమో ఏదో ఒకటి చేయాలి అని. అయితే ఇంకా ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ ఆర్మీ చేసిన తప్పు ఏంటంటే ఏ పని అయితే చేయకూడదో ఆ పని చేసింది. అంటే ఏంటంటే సిక్కు స్వర్ణ దేవాలయంలో మిలిటరీ వాళ్ళు అసలు వెళ్ళకూడదు, ఆ బూట్లు వేసుకోకూడదు, అట్లాంటి డ్రెస్ యూనిఫామ్తోనే ఎప్పుడు లోపలికి వెళ్ళకూడదు. వెళ్ళకపోయినా ఆ బూట్లు వేసుకోవటం, లోపలికి వెళ్ళటం. అందులో ఏంటంటే అకాల్ తఖ్త్ అనేది అండర్ గ్రౌండ్లో ఒక ఆఫీస్ ఉంటుందన్నమాట. ఆ ఆఫీసు లాగా పెట్టుకుని నడుపుతున్నాడు. అట్లా అతను వేరే బోర్డ్స్ అన్నీ తెలుసుకున్న ఆర్మీ మాత్రం మొత్తం సిక్కు స్వర్ణ దేవాలయంలోకి వెళ్ళిపోయి అక్కడ హడావుడి చేసి కొన్ని రోజులు హడావుడి చేసి జూన్ 1984లో అతన్ని చంపేసేసింది. మొత్తం ఎక్కడ చంపేసేసిందంటే అక్కడ పాపం అతను లోపల ఉంటే అకాల్ తఖ్త్లో ఉంటే ఆ అండర్ గ్రౌండ్లో అక్కడ చంపేసేసింది. దాంతో సిక్కులందరూ కూడాను ఇంకా మొత్తం ఇంకా బగ్గుమన్నది సిక్కు రాష్ట్రం అంతా, ప్రజలందరూ బగ్గుమన్నారు. ఇంకా ఎట్లయినా సరే ఎందుకంటే ఈ ఇందిరాగాంధీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే మట్టు పెట్టాలి అనుకున్న తర్వాత ఏంటంటే ఎట్లయినా సరే ఏం చేసినా సరే, ఎందుకంటే మా మనోభావాలు, సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయి, మా గుడిలోకి ఆర్మీ పంపించింది ఇందిరాగాంధీ అని. సో అయితే ఇందిరాగాంధీ దగ్గర బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ అనేవాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు ఆ టైంలో. వాళ్ళని నెమ్మదిగా వీళ్ళు దువ్వి చాలా ఆగాలు జరిగినాయండి. జూన్ నుంచి అక్టోబర్ వరకును. అక్టోబర్ 31వ తారీఖున ఇందిరాగాంధీకి బాగా దగ్గరగా ఉన్న అనుచరుడు మొత్తం అతనికి ఆవిడకి మంచి బాగా దగ్గరగా ఉన్న అతను, చాలా అన్ని వ్యవహారాలు చూసుకునే ఆ బియాంత్ సింగ్ అనే అతను ఆవిడ్ని పాయింట్ బ్లాంక్గా చంపేసేసాడు, హత్య చేసేస్తాడనమాట. అది సంగతి. అందుకని ఈ ఖలిస్తాన్ మూమెంట్ మూలంగాను అంటే ఏంటంటే భింద్రన్ వాలేకి ఇందిరాగాంధీ చచ్చిపోవటానికి భింద్రన్ వాలే చంపలేదు, కానీ ఏంటంటే భింద్రన్ వాలే అనే ఒక మత ప్రబోధకుడిని, మతం పట్ల ఎంతో విశ్వాసాలు ఉన్నవాడిని ఇట్లాగూ అతన్ని చంపుదామని సిక్కు స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీ ఎట్లా రావటం అనేది వాళ్ళకి జీర్ణించుకోలేకపోయి ఇందిరాగాంధీని మట్టు పెట్టేసేసారు. అక్టోబర్ 31, 1984 కల్లా చంపేసేసారు. ఇది బ్రీఫ్గా చెప్పాలంటే. కాబట్టి ఏంటంటే ఈ సర్వనాశనం అయిపోయింది అతని జీవితం. 1947లో పుడితే ఇతను 84 కల్లా పోయాడు. 37 సంవత్సరాలు అనుకుంటాను. 37 సంవత్సరాలు బతికాడు. కానీ చిన్న వయసు యువకుడు పాపం నిండు 40 సంవత్సరాలు కూడా అవ్వకుండాను చచ్చిపోయాడు పాపం. కానీ ఏంటంటే అప్పుడు ఆ టైంలో ఈ సిక్కులందరికీ కూడా ఒక ఐకమత్యం ఉంటుందండి వాళ్ళు. అందుకని ఏంటంటే ఆ బియాంత్ సింగ్ అనే అతన్ని దువ్వేసేసి ఇందిరాగాంధీ దగ్గర ఉండే అతన్ని మరి
వాళ్ళ మాటలే వింటారు కాబట్టి ఏదైనా సరే వాళ్ళకి యూనిటీ ఉంది కాబట్టి అట్లాగూ చేయగలిగాడు. ఈ బియాంత్ సింగ్కి సత్వంత్ సింగ్ అనే అతను కూడాను సహాయ సహకారాలు అందించాడనమాట. కాబట్టి ఆ విధంగాను ఇందిరాగాంధీ హత్య చేయబడింది. ఎందుకు హత్య చేయబడింది అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ మూలంగా, చర్య మూలంగా హత్య చేయబడింది. ఆపరేషన్ బ్లూ స్టార్ ఎందుకు చేశారు అంటే ఇదిగో ఈ భింద్రన్ వాలే, జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే అనే అతను ఒక కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడు. ఎంతోమంది కాంగ్రెస్లో కూడాను చాలామంది అట్లాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. వాళ్ళు తయారు చేసిన వాళ్ళకే ఒక మేకుల్లాగా తయారైన వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి భింద్రన్ వాలే నాకైతే మాత్రం చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే అతను అంత దుందుడుకు పనులు కూడా చేయకుండా ఉండాల్సింది. కానీ ఏంటంటే కాంగ్రెస్ అండదండలు చూసుకుని ఆ రోజుల్లో అలా చెలరేగిపోయాడు. అందరినీ కూడాను రెచ్చగొట్టాడు మతం పేరుతో అందరితోనూ. కాబట్టి ఏంటంటే ఖలిస్తాన్ కావాలని అంటే నిజమే మనకేదో ఒక గొప్ప ప్రత్యేక రాష్ట్రము, ప్రత్యేకమైన సదుపాయాలతో జరుగుతుంది, ప్రత్యేకమైన కరెన్సీ అవి ఇవి అని అనుకున్నారు. వాళ్ళందరూ కూడాను అతన్నే సమర్థించారు. కాబట్టి ఏంటంటే అట్లాగూ ఆ విధంగాను స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీ వెళ్లాల్సి వచ్చింది. ఆర్మీ ఆగం చేసి మొత్తం స్వర్ణ దేవాలయం సర్వనాశనం అయిపోయింది ఆర్మీ టైంలో, ఆర్మీ చేసిన ఆ దుందుడుకు చర్యలో. అదండి సంగతి భింద్రన్ వాలే కథ. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.